కమల్ హాసన్ని మొదటి చూపులోనే ప్రేమించిన నటి తన ప్రాణాలు పోయే వరకు ఆయనపై ఉన్న ప్రేమను విడవలేదు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో 800కి పైగా చిత్రాల్లో నటించిందామె. 1970లో లేడీ సూపర్ స్టార్గా పేరు తెచ్చుకున్న నటి. నటనతో పాటు కర్ణాటక సంగీతం, భరతనాట్యంలో కూడా ప్రావీణ్యం సంపాదించుకున్నారు. కమల్ హాసన్ మొదటి ప్రేయసి కూడా ఆమెనే. ఆమె మరెవరో కాదు, నటి శ్రీవిద్య. శ్రీవిద్య 1953 జూలై 23న జన్మించారు. ఆమె తండ్రి కృష్ణమూర్తి సినిమాల్లో హాస్య నటుడిగా నటించారు. అలాగే ఆమె తల్లి వసంతకుమారి కర్ణాటక సంగీత గాయని. శ్రీవిద్య పుట్టిన కొన్ని రోజులకే ఆమె తండ్రి అరుదైన వ్యాధితో బాధపడ్డారు. దీంతో కుటుంబ భారమంతా ఆమె తల్లి భుజాలపై పడింది. పిల్లలకు పాలు పట్టడానికి కూడా సమయం లేకుండా కష్టపడ్డారట. తల్లికి పని భారాన్ని తగ్గించడానికి చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టారు శ్రీవిద్య. 1967లో బాలనటిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన శ్రీవిద్యకు మొదటి విజయం 1971లో వచ్చింది. బాలచందర్ దర్శకత్వం వహించిన 100 చిత్రం శ్రీవిద్య నటించిన మొదటి హిట్ చిత్రం. ఈ చిత్రంలో ప్రొఫెసర్ను ప్రేమించే కాలేజీ విద్యార్థిగా శ్రీవిద్య నటించారు. అపూర్వ రాగాలు వంటి హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగారు. ప్రస్తుతం సూపర్ స్టార్గా ఉన్న రజనీకాంత్కు మొదటిసారి జంటగా నటించింది కూడా శ్రీవిద్యనే. అపూర్వ రాగాలు చిత్రంలో ఇద్దరు జంటగా నటించారు. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడే కమల్ హాసన్పై ప్రేమ పుట్టిందట శ్రీవిద్యకు. కానీ శ్రీవిద్య ప్రేమకు ఆమె తల్లి అంగీకరించకపోవడంతో కమల్తో బ్రేకప్ చెప్పి విడిపోయారు. శ్రీవిద్యతో విడిపోయిన తర్వాత నటి వాణి గణపతిని ప్రేమించి వివాహం చేసుకున్నారు కమల్. ఇది శ్రీవిద్యకు తీవ్ర వేదన కలిగించింది. తర్వాత భరతన్, జార్జ్ థామస్ అనే ఇద్దరిని వివాహం చేసుకుని కొన్ని సంవత్సరాల్లోనే విడాకులు తీసుకున్న శ్రీవిద్య కమల్పై ఉన్న ప్రేమను చివరి వరకు వీడలేదు. 2003లో ఆమెకు క్యాన్సర్ సోకింది. ఆ తర్వాత 3 సంవత్సరాలు చికిత్స పొంది 2006లో మరణించారు శ్రీవిద్య. చనిపోయే ముందు తన ప్రియుడు కమల్ హాసన్ని చూడాలనేదే ఆమె చివరి కోరికగా ఉండేది. దాన్ని తెలుసుకున్న కమల్ ఆసుపత్రికి వెళ్లి శ్రీవిద్యను పరామర్శించారు.